నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా సో ఇయాలటి మన వీడియో ఏందంటే మీ అందరికీ తెలుసు ప్రతి ఏడాది కంపల్సరీగా నేను పెద్దమ్మ తల్లి దగ్గర దావత్ చేస్తా సో ఏడాదికి ఒకసారి అట్లా దావత్ చేసి దోస్తులందరినీ పిలుచుడు నాకు ఒక 4-5 ఏళ్ల సంది అలవాటు అయిపోయిందన్నమాట సో బోనాలు వచ్చిన పెద్దమ్మ తల్లి గుడి దావత్ అన్నగాని మా వాళ్ళందరూ ఎక్సైట్ అవుతారు అందుకోసమే ఈసారి కూడా బోనాలు ఎప్పుడో చేసిన పెద్దమ్మ తల్లి దావత్ కొంచెం డిలే అవుతుంది బట్ ఓకే ఈరోజు అందరినీ కలిసి మంచిగా ఫుడ్ పెట్టి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగి డేని మొత్తం ఎంజాయ్ చేయబోతున్నాం సో మా ఆయన పొద్దుగాలనే పోయిండు ఎందుకంటే అక్కడ వంటలు స్టార్ట్ చేపియాలా 1 కల్లా వంటలు రెడీగా ఉండాలి కాబట్టి మనమేమో రెండు ఒకటేసారి బోనాలు దావత్ ఒకటేసారి లేవు కాబట్టి కొంచెం మెల్లగా పోయినా ఏం కాదు సో అందుకోసం ఫస్ట్ మనం రెడీ అయ్యి అక్కడికి పోయి వాళ్ళందరినీ కలుద్దాం సో రెడీ అయ్యే ముందు మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలా సో నయాసినమైడ్ మన స్కిన్కి మంచిదనంగానే మార్కెట్లో ఏది పడితే అది కొనేస్తాం కదా కానీ మీకు ఒక విషయం తెలుసా నయాసినమైడ్ గనక డీప్ పెనిట్రేషన్ ఫార్ములా లేకపోతే అది మన స్కిన్ మీద అసలు ఎఫెక్టివ్గా పనిచేయదు నిజం చెప్తున్నా కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా చూడండి ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఒక టీ స్ట్రెయినర్లో మనం షుగర్ వేసి స్ట్రెయిన్ చేసినాం అనుకోర్రి అది చూడండి అస్సలు పోతలేదు కిందికి ఏదో కొంచెం పోతుంది చూసిరా సో అట్లనే ఇప్పుడు మనము ఇదే స్ట్రెయినర్తోని సాల్ట్ కనుక స్ట్రెయిన్ చేసినాం అనుకోర్రి చూడరి చూసిరా సాల్ట్ అంతా ఎట్లా కిందికి వచ్చేసిందో సో ఇదే డీప్ పెనిట్రేషన్ ఫార్ములా అన్నట్టు సో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా డీప్ పెనిట్రేషన్ అనేది సిరమ్స్కి ఎంత ముఖ్యమో అందుకోసమే నేను ది డర్మాకో వాళ్ళది 10% నయాసినమైడ్ ఫేస్ సిరం విత్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములాతో ఉన్న ఈ సిరంని యూజ్ చేస్తున్నా సో ఈ 10% నయాసినమైడ్ ఫేస్ సిరం యాక్నీ మార్క్స్ని బ్లెమిషెస్ని తగ్గించి క్లియర్ అండ్ అట్లనే ఈవెన్ స్కిన్ టోన్ని మనకిస్తుంది సో ఇది కట్టింగ్ ఎడ్జ్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములాతో వస్తుంది సో దానివల్ల నయాసినమైడ్ బెటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది అండ్ అంతేకాక ఎవ్రీ డ్రాప్ కూడా మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఇది సేఫ్ అండ్ ఎఫెక్టివ్ డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్లు అనమాట ఇది #1 నయాసినమైడ్ ఫేస్ సిరం ఇన్ ఇండియా చూసిరా స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో అస్సలు గ్రీజీగా లేదు సో డీప్ పెనిట్రేషన్ ఫార్ములాతో ఉన్న ఈ 10% నయాసినమైడ్ ఫేస్ సిరంని మీరు కూడా మీ స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకోండి అండ్ ది డర్మాకో వాళ్ళు ఇట్లా మంచి ప్రోడక్ట్లను అందించడే కాదు మంచి ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటారు వాళ్ళు యంగ్ సైంటిస్ట్ అనే ఇనిషియేటివ్ ద్వారా అలాంగ్ విత్ భూమి 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేశారు ఈ ఇయర్ సో మనం ఏం కొన్నా సరే ఆ ఆర్డర్ని ఆ చైల్డ్కి లింక్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేస్తారు చాలా మంచి ఇనిషియేటివ్ కదా అండ్ అంతేకాక ది డర్మాకో ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ సో ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తా వెళ్ళి చెక్ చేయండి ఇవి ఇప్పుడు మనకు అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది సో ఇంకా మేకప్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళు రాగానే లైట్గా మేకప్ వేసుకొని శారీ చేంజ్ చేసుకొని మనం అక్కడ కలుద్దాం సో వంటలు స్టార్ట్ అయిపోయినాయి పెద్దమ్మ తల్లి గుడి కాడ ఎప్పుడు చేపించినట్టుగానే ఈసారి కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా సో మేము ఎప్పుడు కూడా పెద్దమ్మ తల్లికి ఇక్కడనే చెఫ్ని మాట్లాడుకుంటాం మేమే కాదు మస్తు మంది కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి ఒకరోజు కాదులే మరి ఒక వారం రోజులు 3 రోజుల ముందు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ ఆఫీస్లో పోయి షెడ్ కావాలన్నా కుకింగ్ పర్సన్స్ కావాలన్నా కానీ అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇస్తారనమాట చాలా రీజనబుల్ ప్రైస్కే షెడ్ రూమ్స్ ఇవన్నీ ఇస్తారు అక్కడనే టెంట్ హౌస్ ఉంటుంది సో టెంట్ హౌస్ నుంచి మనం ఎంతమందికి వంట చేస్తున్నాం ఏమేం వస్తువులు కావాలా అనేది మనకు వంట చేసేట అయినా చెప్తాడు కాబట్టి అక్కడ పోయి మనం పైసలు కట్టేసి ఆ సామాన్లన్నీ తెచ్చుకుంటే ఈ వంట చేసేటోళ్ళే కటింగ్ వాళ్ళని తెచ్చుకుంటారు అండ్ కుక్ చేసేటోళ్ళని కూడా తెచ్చుకుంటారు అన్నమాట సో వాళ్ళే టీం అంతా కలిసి ఒక్కటి కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం వస్తువులు వాళ్ళని తెమ్మన్నా తెస్తారు మనం తెచ్చుకోవచ్చన్నా తెచ్చుకోవచ్చు సో మేమే తీసుకొని పోయినాం అనమాట మేము తీసుకుపోయి ఇచ్చేస్తే ఇక వాళ్ళు వంట ప్రాసెస్ని స్టార్ట్ చేసినారు పోయేటప్పుడు కూడా మళ్ళీ ఉప్పు ప్యాకెట్ మిగిలిపోయినా పసుపు ప్యాకెట్ మిగిలిపోయినా ఆన్నే మనకి ఇచ్చేస్తారు అంత మంచిగా ఉంటారనమాట మన దగ్గర కనీసం భోజనానికి రండి తినండి అన్న కూడా తినరనమాట సో మేము ఒక 2 years నుంచి ఈయనతోనే చేయించుకుంటున్నాం వీళ్ళ చుట్టాలు వీళ్ళకి తెలిసిన వాళ్ళే ఉంటారు అందరు వచ్చి వీళ్ళే ఇట్లా ఈడ వంటలు చేస్తారనమాట సో కటింగ్కి ఇద్దరు అండ్ అట్లనే ఈ గిన్నెల్ని మళ్ళీ ఇక్కడనే తోమేసి ఆలయాలకు ఇచ్చేయాలి కాబట్టి ఆ హెల్పర్స్ కూడా ఇక్కడనే ఉంటారనమాట సో మనం ఒక్క ఆయనను పట్టుకుంటే మనకు కావాల్సిన వాళ్ళందరిని ఆయననే అరేంజ్ చేసుకొని వచ్చేస్తాడు లాస్ట్ టైం మా దాంట్లో సూపర్ హిట్ డబల్ కా మీఠా సో మస్తు మందికి దక్కలేదు ఈసారి ఎట్లా చేశానా సరే ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేపించి అందరికి 2 3 ఇవ్వాలని చెప్పేసి డబల్ కా మీఠా ఈసారి ఎక్కువ చేపించినాం అనమాట వెజ్లో పప్పు వంకాయ దాని తర్వాత బగారా రైసు ప్లెయిన్ రైసు ఇవి ఉన్నాయి రసము పప్పు అన్నీ ఉన్నాయి నాన్ వెజ్లో చికెన్ మటన్ ఉన్నాయన్నమాట సో మేము బోటి ఇంకా తలకాయ కూడా
లాస్ట్ టైం ఏమో తలకాయ ఇంటికి తెచ్చుకున్నాం, ఈసారి ఇంటికి తెచ్చుకోలేదు, టైం ఉంది. అండ్ అట్లనే కొట్టించడు కూడా ఈజీ అయిపోయింది కాబట్టి మా వాళ్ళు కాళ్ళు తలకాయ బోటి అన్నీ అనిపించినారు అనమాట. ఇట్లా వంటలు అవుతూ ఉంటే పొద్దున దేవుని మొక్కేసినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కాబట్టి మా వాళ్ళు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తుర్రు ఈడ. ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేయగానే అజ్జు, సోను వాళ్ళ టీము, నాగార్జున, అమ్మ సుబ్బు, శ్రీరాము, అమ్మ బాబాయ్ ఎవరిందళ్ళ పెళ్ళి అయితే మనం ఎంత హడావిడిగా ఉంటామో అట్లనే ఉండి కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నారనమాట. ఆల్మోస్ట్ నేను వచ్చే వరకల్లా వంటలన్నీ ఫినిష్ చేసేసారు. డబల్ కా మీటన్ అయితే ఫాస్ట్ అయిపోయింది. తర్వాత చికెను, మటను, వంకాయ, పప్పు అన్నీ అయితేనే ఉన్నాయన్నమాట. సిలిండర్ తీసుకుపోవాలి మనము, గ్రైండర్ తీసుకుపోవాలి మనము, కుక్కర్ తీసుకుపోవాలి మనము, మిగతా అన్నీ ఆనే దొరుకుతాయి. సో అవన్నీ రెంట్కి దొరికితే రెంట్కి తీసుకొని వచ్చేసినాము. ఈ వస్తువులు మాత్రమే ఇంటికించి తీసుకొని పోయినాం. మళ్ళీ మనం వచ్చేటప్పుడు మనం తెచ్చుకోవచ్చు. సో బగారా రైస్ ఆ రోజు ఎంత బాగుండేనో. వంటకు గిన్నెలే కాదు, మనము వచ్చిన వాళ్ళందరికీ పెట్టేందుకు టేబుల్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా అన్నీ దొరుకుతాయి. కాకపోతే టేబుల్స్ మీద వేసే షీటు, వాటర్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు ఇవన్నీ మనమే తెచ్చుకోవాలా. సో టెంట్ హౌస్ సామాన్ అనగానే గ్లాసులు, ప్లేట్లు కూడా దొరుకుతాయి అనుకున్నారు, కాదు కదా, అవి మనమే తెచ్చుకోవాలా. ఇంకా మా వాళ్ళు అందరూ వచ్చేసారు, హేమంత్ అన్న వాళ్ళు, నేను కూడా వచ్చేసిన. నేను వచ్చే వరకల్లా వంటలు అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా వచ్చినావు కదా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం, ఇంకా నువ్వు బొట్టు పెట్టేసి నైవేద్యం పెట్టేస్తే మనం భోజనాలు పెట్టచ్చు అనగానే ఇంకా మంచిగా అక్కడనే వంట చేసిన ప్లేస్లోనే పూజించుడు అన్నట్టు ఇదిగా అట్లా బొట్టు పెట్టేసి ఏమేమి వండినామో ఆ వస్తువులన్నీ ఒక్కొక్క చుక్క అయినా సరే ఒక్కొక్కటి మొత్తం ఆ ప్లేట్లో పెట్టేసినాను అనమాట. అది అందరు కూడా ప్రసాదం లెక్క తీసుకోవచ్చు. కొంతమంది ఇంటోళ్ళ తీసుకోవాలని అంటారు కానీ అట్లా ఏం లేదు. మేము అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నీళ్ళారిచి దండం పెట్టినాక మంచుకో ముద్ద లాస్ట్ ప్లేట్లలో పెట్టుకొని తిన్నాం మేము. ప్రసాదం అంటే మందికి వంచితేనే మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను అందరికి పెట్టినాను అన్నమాట. వెజ్ తినేటోళ్ళకి వెజ్ పెట్టినా, నాన్ వెజ్ తినేటోళ్ళకి నాన్ వెజ్ పెట్టినా. సో ఎప్పుడు కూడా బోనం రోజే నేను బోనం పొద్దున్న తీసి మధ్యాహ్నం భోజనాలు పెడుతుంటే అట్లయితే చాలా సఫకేటింగ్ అవుతుంది. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటలేము, నాకు ఇంటికాన్నే చాలా లేట్ అయిపోతుంది, మొక్కతలేను దేవుణ్ణి వచ్చి మేకను జడితిచ్చేటప్పుడు అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేంజ్ చేసినాం. బోనం ఒకసారి, దావత్ ఒకసారి. ఫస్ట్ స్టార్టింగ్ అట్లనే చేసినాం, మధ్యలో రెండు ఒకటిసారి పెట్టేసుకుందాం పని అయిపోతుంది అనుకున్నా. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇంకా ఏ రోజు ఆ రోజు చేస్తేనే ఇట్లా చేస్తాం అన్నమాట. ఆషాఢంలో బోనాలు చేస్తారు, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఆ బోనంది నేను ఆషాఢంలోనే బోనాలు పెట్టించేసిన, దావత్ మాత్రం పెట్టుకున్నాను అనమాట. సో బతుకమ్మ బోనాలు అనేటివి నాకు చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఒకసారి నాకు కావాల్సిన వాళ్ళందరినీ, నా మంచి కోరుకునే వాళ్ళందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకోసమే పెద్దమ్మ తల్లికి బోనం ఎక్కించినాక కొన్ని రోజులకి ఖచ్చితంగా ఈ దావత్ కూడా పెడతాను అనమాట. సో మా వాళ్ళందరూ వచ్చి తినుడు స్టార్ట్ చేసినారు. ఇక ఇక్కడ నుంచి మీకు తెలిసిన వాళ్ళు ఆర్ నా వీడియోలు అప్పుడప్పుడు చూసిన వాళ్ళు ఆర్ నాకు కావాల్సిన వాళ్ళందరినీ మీరు చూస్తూనే ఉంటారు అన్నమాట. చూడండి, సో మేమే సర్వ్ చేసినాము. సోను వాళ్ళ టీం అయితే అసలు ఎంత బాగా హెల్ప్ చేసారో తెలుసా. ఎంత అంటే అసలు ఎంతమంది వచ్చినా క్రౌడ్ని ఈజీగా హ్యాండిల్ చేయగలిగినాం, ఎందుకంటే వాళ్ళు అంతమంది ఉన్నారు. మాకు వస్తువులే తక్కువ పడ్డాయి కానీ మనుషులు హెల్ప్ చేయడానికి తక్కువ పడలేరు, అంతమంది వచ్చారనమాట. సో అందరు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు కొంతమందిని బయట కొంతమందిని లోపల.
సో లోపల కావాల్సిన వాళ్ళు బయట వేరేటోళ్ళను అట్లా నేనేం డివైడ్ చేయలే. రెడీగా ఉంటారు కదా నీకు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడ. వాళ్ళు వెయిట్ చేస్తా అంటే కొంచెం వెయిట్ చేయించి, లేదు తొందరగా వెళ్ళిపోవాలి అంటే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోబెట్టి భోజనాలు పెట్టినాం అనమాట. అందరు ఆఫీస్లలోకించి వచ్చారు, షూట్లలోకించి వచ్చారు, దూర ప్లేస్లలోకించి వచ్చారు. అండ్ మేము పెట్టుకున్నది వీక్ డేనే అయినా సరే అసలు ప్లేస్ లేదు పార్కింగ్కి. ఎక్కడెక్కడో దూరంగా పెట్టి ఇక్కడికి వచ్చి మరి ఇంకా ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా వచ్చేసినారనమాట. సో వాళ్ళందరికీ మేము దగ్గరుండి అన్నీ చూసుకున్నామని అనుకుంటున్నాం. ఇంకా వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు, కొంచెం అటు ఇటు అయినా ఏమనుకోరు, ఎందుకంటే అందరు నాకు కావాల్సిన వాళ్ళు కదా. సో ఏమనుకోరు అట్లా. మా ఇంటికాడ నాగంపేట కాడ పండగలైనప్పుడేమో అందరూ మా అక్కలు వదినలు వీళ్ళే చేస్తారు. ఈడనేమో ఇక వీళ్ళే వంటలు చేస్తారు. అండ్ సోను వాళ్ళ టీము, సోను వాళ్ళు నాకు ఇట్లా హెల్ప్ చేస్తారనమాట. సో ఎక్కడికైనా నేను పెట్టుకొని పుట్టుకున్నా. సో ఎక్కడికైనా నేను పెట్టి పుట్టినట్టే. ఈ సొంత వాళ్ళందరూ నా కోసం నిలబడి వాళ్ళ ఇంట్లో సొంత అక్కది పండుగ అయినట్టే చేస్తారు నాకు. నేను వాళ్ళతో అట్లనే ఉంటా, వాళ్ళు నాతో అట్లనే ఉంటారు. కాకపోతే నేను ఇచ్చిన దానికన్నా డబల్ ఇస్తారు వీళ్ళంతా. నేనేమి ఇట్లా వెళ్ళి వీళ్ళకు హెల్ప్ చేయడాలు కానీ లేకపోతే ఏదైనా వంట చేయడం కానీ ఇట్లేమి ఉండవు. ఏదన్నా వంట చేసుకున్నప్పుడు పెట్టడం తప్పితే వాళ్ళ ఇళ్ళల్లో పండుగకి నేను పోయి పెద్ద దిక్కులు ఎక్కువ చేసేటి ఏముండయి. బట్ నా ఇంట్లో ఏమన్నా అయితే మాత్రం అది నాగంపేట అయినా సరే, నిజామాబాద్ అయినా సరే, హైదరాబాద్ అయినా సరే, నేను మా ఆయన జస్ట్ అట్లా నిలబడితే చాలు అన్ని వాళ్ళు చూసుకొని వచ్చేస్తారన్నమాట. సో అది ఆ విషయంలో మేమిద్దరం చాలా లక్కీ. సో బోనాలు రాగానే మా వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తారనమాట. అక్కేంది ఈసారి ఇంకా బోనం తీయలేదు, ఇంకా దావత్ తీయలేదు అన్నట్టుగా. లాస్ట్ వారం వచ్చే వరకల్లా చూస్తే ఒకరిద్దరు మెసేజ్ కూడా చేసిరు, ఏందక్క నువ్వు పెడతలేవా ఈసారి అని చెప్పేసి. కానీ టైం చూసుకొని తిరుపతి పోయి వచ్చినాం. ఇంకా ఇంటికాడ పండుగ ఉండే, 7 శనివారాల వ్రతం, ఇవన్నీ కలిసి ఇట్లా కొంచెం డిలే అయినాయి అనమాట. లేకపోతే అంత లేట్గా చేసేదాన్ని అయితే కాదు. కానీ ఎంత లేట్గా చేసినా, ఎంత వీక్ డే చేసినా జనాలు మాత్రం వామ్మో నాయనా, అందరు మనసు ఉంటోళ్ళే కదా, ఇక అందరికీ పండుగ చేసుకోవాలని ఉంటుంది. అట్లా వచ్చి పండుగ చేసుకున్న వాళ్ళే. కాకపోతే ఇక మన వాళ్ళు వచ్చినప్పుడేమో పక్కలకు నిలబడి తినేటప్పుడు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు అనమాట. అదొక్కటే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా బాధ అనిపిస్తుంది.
అందరికీ భోజనాలు పెట్టిన తర్వాత నేనైతే ముందే తినేసిన, నేను సంజయ్కి అందరం తినేసిన ముందే, అంటే మరీ ముందే కాదు, కొంతమందికి పెట్టినాకనే తినలే. ఇక లాస్ట్కి అందరు అయిపోయాక మా ఆయన సోను వీళ్ళందరూ కలిసి తిన్నారు. మధ్యలో వచ్చి తినరన్నా లేదు బావుతుంది తింటామని లాస్ట్కు మా ఆయన ఇంక వీళ్ళందరూ కలిసి పాపం కొన్నే ఉండే అయినా సరే అడ్జస్ట్ అయి తిన్నారు. అంతే కదా, ఇంటి పండగ అన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోరు. సో ఇట్లా ఈసారి పెద్దమ్మ తల్లికి మంచిగా దావత్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకా స్పెషల్గా ఇంకా మంచిగా చేసుకోబోతున్నాం. ఎప్పుడు బోనాలు వస్తాయో, ఎప్పుడు దావత్ పెట్టాలో, ఎప్పుడు వీళ్ళందరినీ పిలుచుకోవాలని నేను వెయిట్ చేస్తాను అనమాట. నాకు వీలైనన్ని రోజులు, నాకు శాతనైన రోజులు, నాకు తాకతున్న రోజులు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ చేస్తా. ఎందుకంటే పెద్దమ్మ తల్లి అంటే నాకు అంత ఇష్టం అనమాట. సో వెజ్ తినేటోళ్ళు గుమ్మడికాయతో కూడా చేసుకోవచ్చట. మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి నాన్ వెజ్తో చేసుకున్నాం. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ నాన్ వెజ్ ఇట్లా పెట్టొద్దు చేయొద్దు అని కూడా అనొద్దు. ఇది ఒక ఆచారం, పాటించుకుంటూ వస్తున్నాం, పాటిస్తాం అంతే తప్పితే ఇంతకు మించిన డిస్కషన్ ఎక్స్ప్లెనేషన్ నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు.